ఏ రీతిగా మరి జాగ్రత్తగా నడిపించుకోవాలో తన జ్ఞానంతో ఆవిడ మరి ఒక సంపాదన అంతా జాగ్రత్త చేసి ఒక పొలమును ఆవిడ కొనిందనమాట. కొనిన తర్వాత ఆ పొలములో మరి ఒక కూలివారిలాగా కొంతమంది స్త్రీలను ఏర్పాటు చేసుకొని వారికి బతిమిస్తూ ఆ పొలము చేసే వారిని చాలా జాగ్రత్తగా ఆవిడ చూసేదంట. ఆమె పొలము చూచి దాన్ని తీసుకుని తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడుకట్ల చేత నడుము బలపరుచుకొను. మరి ఒక స్త్రీ పని చేయాలంటే ఏం చేసిద్దంటే బాగా నడుము కట్టుకోవటం. అంటే నడుము అంటే మనసు అని వాక్యంలో ఉన్నదనమాట. అంటే మనసు పెట్టి తను పని చేస్తూ ఉంటదనమాట. తను ఏదైనా సరే ఎంత ఇంటిలో సమస్యలు ఉన్నా కానీ దాన్ని పరిష్కారం చేసుకునేంత జ్ఞానవంతురాలన్నమాట. ఇలా ఎందుకు జరిగిందని ఒక మూలన కూర్చొని విచారించుట కాదు కానీ ఆ విషయమై పరిష్కారము చేసుకుంటూ మరి వెంటనే తను నడుము బిగించుకొని మరి ముందుకు సాగిపోయే జ్ఞానవంతురాలన్నమాట. మరి ఈ జ్ఞానవంతురాల గురించి ఆవిడ చేసే పనుల గురించి ఇక్కడ దేవుడు మనకి ప్రతి ఒక్క స్త్రీకి కూడా వివరించి చెప్తున్నాడు అనమాట. మరి స్త్రీ ఏం చేయాలి? ఒక్క ఇంటి పనే కాదు కానీ అన్ని కూడా ఆవిడ జ్ఞానముతో తన స్థితిగతులన్నీ కూడా మార్చుకోగలిగినంత శక్తిమంతురాలు స్త్రీ అని ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడనమాట. నడుము బిగించుకొని చక్కగా పని చేస్తుందన్నమాట. అలాగున చేతులతో బలముగా పని చేస్తుందంట. మరి నడుమనే మనస్సుని నిబ్బరము కలిగి మరి ఎలాగైనా సరే నా పనిని కంప్లీట్ చేసుకోవాలి, పూర్తి చేసుకోవాలనేసి తన చేతులను బలపరుచుకుంటుందంట. తన వ్యాపార లాభము అనుభవించి తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అంటున్నాడు. దారిద్ర్యం అనేది వచ్చినప్పుడు ఆమె దాన్ని కూడా అర్థం చేసుకొని పోనీలే మరి వారికి వచ్చిన కష్టాన్ని మనమే కదా సరిచేయాలనేసి మరి వెంటనే ఏం చేస్తుందంటే ఆవిడ సహాయము చేసిద్ది అనమాట. దరిద్రులకు సహాయము చేసిద్ది, మరి దీనులకు సహాయము కూడా చేసిద్ది, చక్కగా వ్యాపారము చేసిద్ది, చక్కగా రాత్రి వేళ దీపము ఆరిపోకుండా తన గృహాన్ని చక్క పెట్టుకోవటానికి మరి ఆమె రకరకాల పనులు. ఒక స్త్రీ అనేది ఒక్క పనే కాదు కానీ ఇక్కడ ఆవిడ డబ్బు దాచిపెట్టి పొలము సంపాదించుకుంది, ఆ పొలములో పనికత్తెలకు బతిమిస్తూ ఉంది, అన్ని కూడా ఆవిడ చక్కదిద్దుతూ ఉందన్నమాట. ఒక ద్రాక్ష తోట కొన్నది, మరి నడుకట్లు కూడా అల్లుతూ ఉంటది, మరి అద్దములతో చేనేత వస్త్రాలు చేస్తూ ఉంటది, మరి పాగాలు చేస్తూ ఉంటది. అలాగ రకరకాలుగా ఆమె చేతులతోనే ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. మిషన్లు కూడా ఏమి అక్కడ కనబట్టలేదనమాట. ఆ తర్వాత తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొను. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథంలో 1:24 సొలొమోను కుమార్తెలు ఏం చేస్తారంట? రక్తవర్ణపు వస్త్రములు ధరించుకుంటారంట. ఏమాత్రం అంటే ఒక చలి ప్రదేశంలో ఈ రక్తవర్ణపు వస్త్రములు రాజకుమార్తెలు ధరించుకుంటారనమాట. అంటే చాలా ధనవంతులకు కూడా, రాజులకు సహితము కూడా ఈమె వస్త్రాలు మరి కుట్టగలిగినంత తెలివి కలిగిన, జ్ఞానము కలిగిన స్త్రీ అనమాట. కాబట్టి అదే రీతిగా ఆమె పెనిమిటి దేశము పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరు గొనిన వాడై యుండును. ఇక్కడ తన యజమాని కూడా ఏం చేస్తాడంట? మరి గవిని యొద్దకు వెళ్ళి పెద్దలతో దేశపు పెద్దలతో ఆయన కూర్చుంటాడంట. మరి ఒక ఊరి పెద్ద కాదు గాని ఆయన తన బిడ్డలు కూడా ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, బిడ్డల విషయం కూడా ఆవిడ చక్కగా మరి ఆవిడ ఉంటదనమాట. తన బిడ్డల విషయంలో కూడా తను ఎటువంటి ఇబ్బంది పడకోకుండా ముందుగానే తగిన జాగ్రత్త తీసుకుంటూ మరి బిడ్డల కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటదని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారనమాట. అదే రీతిగా ఆవిడ ఇంకా ఏం చేస్తుందంట? తన ఇంటి వారికి మరి ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. ఆమె చక్కగా భోజనము చెయ్యాలంటే మొదట చక్కగా పని చేసిద్దంట. మరి అన్ని విషయాల్లో ఆమె భద్రత తీసుకొని
మరి భోజనం చేసే టైంకి అన్ని కూడా చక్కపరుచుకుంటుందంట. అన్ని విషయాలు ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా మరి దేవుడు ఆమె జ్ఞానాన్ని వెలిగింపచేసి తన కుటుంబాన్ని ఏ రీతిగా కట్టుకోవాలో మరి అన్ని కూడా ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ఒక తల్లి ఎలా ఉండాలి అన్నదంతా కూడా ఇక్కడ సొలొమోను గారు ఈమెను గురించి వివరముగా మనకు తెలియపరుస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ అంటున్నాడు. మరి తన కుమారులు అంటే తన బిడ్డలు ఉదయం లెగవంగానే తన తల్లి చేసిన పనులన్నీ చూసుకుంటూ నీవు ధన్యురాలివి అంటూ ఉన్నారనమాట. అంటే తల్లిని ఏం చేస్తున్నారు, బిడ్డలు పొగుడుతూ ఉన్నారు. మరి అలాగున చాలా మంది కుమార్తెలు ప్రతివతా ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. మరి ఇక్కడ ఒక బిడ్డలే తల్లిని పొగుడుట కాదు గాని తన యజమాని ఏమంటున్నాడంటే, చాలా మంది మరి స్త్రీలను చూశాను ప్రతివతా ధర్మమును అనుసరించి మరి భార్యకి అనుకూలమైన భార్యలను చూశాను కానీ వారికంటే నువ్వు మించిన దానివనేసి తన యజమాని కూడా ఆమెను పొగుడుతూ ఉన్నాడనమాట. ఎందుకంటే స్త్రీని బట్టి పురుషునికి గౌరవం వచ్చిందనమాట. ఎందుకంటే స్త్రీ ఏమేమి చేస్తుందో మరి మిగతా పురుషులందరూ కూడా గమనిస్తూ ఉంటారనమాట. మరి నా స్నేహితుడు భార్య ఎలా ఉంటది, మంచి పద్ధతిగా ఉంటుందా అని గమనించే వాళ్ళు చాలా మంది పురుషులు ఉంటారనమాట. అలాగ గమనించే సమయంలో ఈవిడ చాలా మంచిది, పద్ధతి కలిగినది, తను సోమరిగా ఉండదు, తన ఇంటిని చక్క పెట్టుకుంటది, తన బిడ్డల్ని బాగా సంరక్షించుకుంటది, ఆమె వ్యర్థమైన ఖర్చులు చేయకోకుండా చాలా తన యజమాని మరి కష్టార్జితము వ్యర్థమైన వాటికి ఏమి చేసుకోకుండా చక్కగా ఉంటది అనేసి వేరే మరి పురుషులైన వారు స్త్రీలను గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆమె ఏమంటున్నాడంటే తన భర్త అందరి స్త్రీల కంటే నాకు నువ్వు చాలా బాగా కనబడుతూ ఉన్నావు అని అంటున్నాడు అనమాట. మరి అదే రీతిగా ఇంకా ఏమంటున్నాడంటే సొలొమోను గారు, అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థము అంటున్నాడు. ఇక్కడ ఒక ఒక అందము మరి స్త్రీకున్న సౌందర్యాన్ని బట్టి కాదు గాని ఆమె చేసే నడవడికని బట్టి, పనులను బట్టి, ఆమె బుద్ధి జ్ఞానములను బట్టి, ఆమె ఏ టైంకి ఎలాగూ మరి ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి ఎప్పటికప్పుడు జ్ఞానం కొద్ది తన నోరు తెరుస్తూ తన చేతులు ఎవరైనా పేదవారు వచ్చినప్పుడు ఆ పేదవారికి చేతులు వెనక తీసుకోకుండా దరిద్రులకైనా దీనులకైనా ఆమె చక్కగా మరి వారికి అవసరతలు తీరుస్తూ ఉంటదన్నమాట. ఈ మనుషులు ఇస్తారా లేదా అని పక్కన పెడితే నాకున్న దాంట్లో నేను ఇస్తున్నాను అనేసి ఆవిడ ఆలోచిస్తూ ఉందన్నమాట. మరి తన బిడ్డలకి చలి తగలకోకుండా రక్తవర్ణ వస్త్రములు ఆవిడ ధరించిద్దంట. మరి రాజకుమార్తెలకి రాజులకి మరి ఆమె ఏమందించిద్దంట, వస్త్రాలు నేసి తలపాగాలు నేసి వర్ణపు వస్త్రములు ఆవిడ చేత్తో నేసి మరి అన్ని కూడా మరి ఎక్కడ ఏమి కూడా కొరత లేకోకుండా ఆవిడకిన్న జ్ఞానాన్నంతా కూడా అక్కడ చూపిస్తూ ఉందన్నమాట. దేవునితో సహవాసము చేస్తే ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఇలాంటి సహాయము చేస్తూ ఉంటాడనమాట. మనం ఏమనుకుంటున్నాము, మనల్ని మనము తక్కువ అంచనా వేసుకోకూడదు. మనకి ఉన్న జ్ఞానాన్ని మనము పెంపొంద చేసుకోవాలంటే మనము పని చేస్తూ ఉండాలి, ఏదో ఒక మనకు తగినది చేస్తూనే ఉండాలి. అలా చేసుకున్నప్పుడు దేవుడు నా కుమార్తె ఇదిగో ఒక పని చేస్తూ ఉంది, శ్రద్ధ కలిగి చేస్తూ ఉంది, ఆమెకి నేను ఇంకా తనకి మితిలేని జ్ఞానమునివ్వాలనేసి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఇంకా ఇంకా ఆశీర్వదించి ఇంకా ఇంకా వ్యాపారాలు చేయటానికి, మరి వ్యాపారాలు చేయటం అంటే ఈవిడ ఏమీ సిగ్గుపడటలేదు వ్యాపారము చేయటానికి. చక్కగా ద్రాక్ష తోట కొన్నది, చక్కగా వ్యాపారము చేస్తూ ఉంది. మరి వ్యాపార లాభాలు కూడా ఎలా సంపాదించాలో కూడా నేర్చుకుంటుంది. పని చేసే వారికి మనం వారి కష్టానికి వారి ఇష్టముగా ఆ బిడ్డలకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తే వారు ఇంకా ఇంకా మన కొరకు కష్టపడుతూ ఉంటారు, ఇంకా ఇంకా మన కొరకు ఇష్టపడుతూ ఉంటారు. పని చేసే వాళ్ళు కూడా
చేయించుకునే యజమానులు కూడా ఇష్టపడాలన్నమాట. ఎందుకంటే ఈవిడ మన కష్టానికి మించి మనకి ఇస్తూ ఉందన్నప్పుడు వారి కష్టమే అనిపించకుండా ఇంకా మనకి నమ్మకముగా పనిచేస్తారనమాట. నమ్మకముగా పనిచేసేటప్పుడు మరి మనకి చాలా మనకి ఎటువంటి ఏమంటారు నష్టము కలగకుండా మరి వాళ్ళు చక్కగా పనిచేస్తారనమాట. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏం చేస్తారంటే ఆవిడ వారి కష్టార్జితానికి మించి ఇచ్చేసి వాళ్ళని సంతోష పెట్టిద్ది. దరిద్రులకి ఆవిడ సహాయం చేసిద్ది, దీనులకు సహాయం చేసిద్ది. మరి రాజకుమార్తెలు కలిగిన వారికి అవసరతులు అక్కర్లు, మంచి మంచి రక్తవర్ణపు వస్త్రములు అంటే సామాన్యమైనది కాదనమాట. రాజకుమార్తెలు, రాజులు ఇలాంటి అంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది ఈవిడికి? ఆవిడ శ్రద్ధ పెట్టి తన చేతులను బలపరుచుకొని తన నడుము కట్టుకొని ఎలాగైనా సరే నేను కష్టపడాలి, నాకున్న తెలివిని నేను సద్వినియోగము చేసుకోవాలి, నేను జ్ఞానవంతులను కాదు అని అనుకోకుండా దేవుడితో సహవాసము చేసేటప్పుడు ఎలాంటి వారి జ్ఞానాన్నైనా కొదవగా ఉంటే నన్ను అడగమన్నాడు. కాబట్టి ఇదిగో ప్రభా, నీ పని చేస్తున్నాను, నువ్వు నాకు సహాయము చేయి తండ్రి, నష్టము కలగకుండా నేను సోమరి వలె భయముతో ఉండకుండా నేను ముందుకు సాగిపోతాను ప్రభా అనేసి ఆ స్త్రీ ఎప్పుడైతే నడుము కట్టుకొని తన చేతులను బలపరుచుకుంటుందో అప్పుడు ఆవిడ రాత్రనక పగలనక కష్టపడినప్పుడు ఖచ్చితంగా తన కష్టార్జితము వ్యర్థమైపోదన్నమాట. తన పిల్లలే కాదు, తన యజమానే కాదు, ఇరుగు పొరుగు వారే కాదు, అందరూ కూడా మెచ్చుకుంటారనమాట. మనల్ని చూసి ఇంకొకళ్ళు అదే అడుగుజాడల్లో నడవాలి, నీతిగా ఎలా బ్రతకాలి, నీతిమంతుల మార్గం ఎలా తెలుసుకోవాలి, నీతితో ఉంటే మన దేవుడు ఎంతగా మనల్ని మెచ్చుకుంటాడు అనేసి మనం ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటే అందరూ కూడా మనల్ని చూసి నేర్చుకుంటారనమాట. మనల్ని చూసి మన అడుగుజాడలో నడిపించే స్థితిలో మనం ఉండాలి, కానీ మనల్ని చూసి అందరూ కూడా బాధపడే స్థితిలో ఉండకూడదనమాట. మన ఇంటి వారు మనల్ని పొగడాలి, మన చుట్టుప్రక్కల వారు కూడా మనల్ని పొగుడుతూ ఉండాలి. తెలివి కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు దేవుని పిల్లలు అనేసి దేవుని నామానికి ఘనత తీసుకురావాలే కానీ ఏ మాత్రము కూడా అవమానకరముగా మనము జీవించకూడదనమాట. చేసిన పనిని బట్టి ఇంకా ఏమంటున్నాడు అంటే, యెహోవా అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇక్కడ సొలొమోను గారు ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ చేయాలంటే మొదట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలన్నమాట. భయభక్తులు కలిగిన స్త్రీయే ఇలాంటివన్నీ కూడా చేయటానికి దేవుడు సహాయము చేస్తాడు. మంచి పనులకు ఆటంకములు వస్తాయే కానీ ఆగిపోవన్నమాట. మంచి వాటికి ఆటంకం వచ్చినా కానీ దేవుడు మనకి తోడై ఉంటాడనమాట. అలాగున సౌందర్యము కలిగిన వారే అని మనము అనుకోకూడదు. సౌందర్యము లేని వారి కూడా ఎంతో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తారనమాట. అలాగున ఇంకేమన్నాడంటే, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమా ఇయ్యదగును. ఇక్కడ ఎంతైతే కష్టపడుతూ ఉందో ఆ స్త్రీ, ఆవిడికి దేవుడు ఖచ్చితంగా కష్టానికి తగిన ప్రతిఫలము ఇస్తాడంట. మనం ఏమనుకుంటాము, నేను ఎంత కష్టపడుతున్నా నాకు సరి అయినది ఏమీ లేదనేసి మనం బాధపడేటప్పుడు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. నీ కష్టానికి తగిన ప్రతిఫలము మనుషులు గుర్తించకపోయినా నేను గుర్తిస్తాను అంటున్నాడు అనమాట. మనము న్యాయముగా ఉంటే ఆ న్యాయమే మన వెంట వస్తూ ఉంటది. సాతాను శోధకుడు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఆ ఇబ్బంది వైపు మనము చూడకుండా దేవుని వైపు మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రభు మనకి సహాయం చేస్తాడు. ప్రతిఫలం ఇయ్యదగును అంటున్నాడు. గౌనిల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడబడును. అంటే ఊరి వెలుపల పురుషులైన వారు అందరూ కూడుకొని కూర్చొని ఫలానా భార్య ఎలాగా ఉంటది, ఫలానా భార్య ఏం చేస్తుంది అనేసి ఈ పురుషులైన వారు స్త్రీలను గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ గవని యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడబడును. ఎక్కడ ఎప్పుడు ఎవరి నోట ఉన్నా కూడా మన మాటలు వారికి చాలా ఇష్టము కలగాల. మన ప్రవర్తన, మన క్రియలు అన్నీ కూడా
మరి ఎవరు మనల్ని గమనించటం లేదు అనుకుంటాము, కానీ అందరూ కూడా మనల్ని గమనిస్తూనే ఉంటారు. ఒకవేళ శత్రుత్వం అనేది అప్పటికప్పుడు ఉన్నా ఆ శత్రుత్వంలో కూడా వాళ్ళకున్న మంచి పనులు మనము గమనిస్తూ ఉంటాము. అలాగనే ఇక్కడ గవని యొద్ద ఉన్నా, వెలుపల ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే అందరూ కూడా ఆమెను పొగుడుతూనే ఉంటారు. మరి తన భర్తను అందరూ పొగుడుతూ ఉంటారు, పెద్దగా చేస్తారు. మరి ఇలాగ అన్ని విషయాలు కూడా స్త్రీ ఇంటిని చక్కగా చక్క పెట్టగలదు, వ్యాపారం చేయగలదు. అన్ని విషయాల్లో ఆవిడ మరి అధికారం ఇవ్వరు, కానీ అధికారం ఇస్తే స్త్రీ ఏమాత్రం కూడా నష్టపరచదు. మరి పురుషులైన వారు పెత్తనము తీసుకుంటే అది అంతగా ఏమీ వర్ధిల్లదు. స్త్రీ చేస్తేనే మరి ఎక్కడ ఏమి చేయాలన్నది జ్ఞానము వెలిగింపబడిన స్త్రీ కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా చక్కబెట్టిద్ది అనమాట. అలాగున ఇవన్నీ కూడా మనము జ్ఞానముతో నింపబడిన మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు మనకు తోడై ఉంటే అన్ని విషయాల్లో మనము చక్కపరచబడదాం. మరి ఇక్కడ 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అంటున్నాడు. చూసావా, ఒక మంచి భార్య దొరకటము కూడా, మరి ఒక యజమానికి భార్య దొరుకుట కూడా ఏంటంట, చాలా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంట. అందరికీ అటువంటి ముత్యము కంటే అమూల్యమైనదిగా ఆ భార్యని ఆ భర్త కాపాడుకోవాలంట. అందుకని ఇక్కడ దేవుడు సొలొమోను గారు తెలియపరుస్తున్నాడు. మరి సొలొమోను గారి ద్వారా దేవుడు ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అంటున్నాడు. ఆమె మరి తను ఎక్కడికి వెళ్ళినా సరే తన భార్య విషయమై ఆయన ఏం చేస్తాడు, నమ్మకం ఉంచుతాడు. తన కష్టార్జితం అంతా తీసుకుని వచ్చి తన భార్యకి ఇచ్చినప్పుడు ఆవిడ ఏం చేసింది, జాగ్రత్త చేసిద్దన్నంత నమ్మకం ఉంది. తన బిడ్డల్ని చక్కగా చక్కపరిచిద్దని నమ్మకం ఉంది. తన గృహాన్ని చక్కపరిచిద్దని నమ్మకం ఉన్నది. నాకు మంచి భార్య దొరికింది, గుణవతి దొరికింది. మరి ఇక్కడ పతివ్రత ధర్మమును అనుసరించినదిగా కనబడుతూ ఉంది, అంతగా మించినది అంటున్నాడు. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును, వారందరినీ నీవు మించిన దానివి అనేసి ఇలాగున దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, సొలొమోను గారి ద్వారా ఒక్క స్త్రీని మనము గౌరవిస్తే, ఆమెకు అధికారం ఇస్తే ఖచ్చితంగా ఏమైనా సాధించగలదు. ఆటంకములు లేకోకుండా నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా ఆమె వల్ల మనకి నష్టము కలగదు, లాభ ప్రాప్తి కలిగిద్ది అంటున్నాడు. అతనికి లాభ ప్రాప్తికి వెలితి కలగదంట. భార్యను నమ్మిన వాడు ఎవడు కూడా మోసపోడు అని సొలొమోను గారు చెప్తూ ఉన్నాడు. ఆమె తెలివితేటలకి ఆమెకు అప్పగించేస్తే అన్ని చక్క పెట్టిద్ది, పొలాలు కూడా కొనొచ్చు. ఆమె చేసే పని ఆమె చేసిద్ది, నీవు చేసే పని నువ్వు చెయ్యి. అందరూ ఒక కుటుంబం కలిసి సంతోషంగా ఉండాలంటే అక్కడ స్త్రీని ఏం చేయాలంట, గౌరవించాలంట. ఆమె చేసిన పనికి పొగుడుతూ ఉండాలంట. అలాగే అప్పుడు ఇంకా తను చాలా బాగా తన గృహాన్ని చక్కపరుచుకుంటుంది. అదంతా ఎలా వచ్చిందంటే, మరి యెహోవా యందు భయం, దేవుని యందు భక్తి కూడా ఉండాలి. అలాగూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఈ మాటలన్నీ కూడా హృదయంలో భద్రపరుచుకొని మనల్ని మనము తక్కువ అంచనా వేసుకోకుండా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేసుకుంటే మనమన్నీ కూడా చక్కబెట్టగలము. వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రణితలు విడుదలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. సామెతలు 31వ అధ్యాయంలో నా తండ్రి ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభా. ఏ రీతిగా నా తండ్రి నీవు నాయన ఒక స్త్రీని ఎంత బాగా గౌరవించాలో, ఆ స్త్రీకి ఎలాగో బాధ్యత అప్పగించాలో, అప్పగించిన బాధ్యతను ఆ స్త్రీ ఎంత బాగా చక్కబెట్టిద్దో ఇవన్నీ కూడా నాయన నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా. మీరు మాతో ఉండి నాయన ఇంత సమయాన్ని నాయన మాకు ఇచ్చి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపా కనికరాలు ఇచ్చినందుకు ప్రభా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసయ్య నాయన విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకుంటూ నాయన మమ్మల్ని మేము తక్కువ అంచనా వేసుకోకుండా
దేవుడు ఇంత ఆధిక్యత మాకు ఇచ్చాడు కాబట్టి మేము ఏమాత్రము భయపడక వెనకంజ వేయక మాకిచ్చిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవటానికి మా దేవుడు మాకు తోడై ఉన్నాడన్న నమ్మకం, విశ్వాసం, పట్టుదల దయచేసి మీరు మహిమ పొందమని నాయన కూడువన మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.